కుందూర్పి మండలంలోని తెల్లవారుజామున తోటకు వెళ్లిన రైతుపై ఎలుగుబంటి దాడి చేయడంతో తీవ్ర గాయాలైన ఘటన కుందూర్పి మండల తెనగల్లు గ్రామంలో చోటు చేసుకుంది. తెనగల్లు గ్రామానికి చెందిన రైతు వెంకటేశులు తెల్లవారుజామున తోటకు వెళ్లిన సమయంలో అకస్మాత్తుగా ఎలుగుబంటి దాడి చేసింది. ఊహించిన విధంగా జరిగిన దాడితో వెంకటేశులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆయన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఎలుగుబంట్లు సంచరిస్తుండటంతో పొలాలకు వెళ్లాలంటేనే ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని వెళ్లాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తెల్లవారుజామున, సాయంత్రం వేళల్లో పొలాలకు వెళ్లే రైతులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని తెలిపారు. గ్రామ పరిసరాల్లో వన్యప్రాణుల సంచారం పెరుగుతున్న నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఎలుగుబంట్ల సంచారాన్ని అరికట్టి రైతులు, వ్యవసాయ కూలీలు సురక్షితంగా పొలాలకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వన్యప్రాణుల నుంచి గ్రామస్తులకు రక్షణ కల్పించేందుకు అటవీ శాఖ అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని తెనగల్లు గ్రామస్తులు వేడుకుంటున్నారు. ఆయన వెంకటేశ్వర మా ఫ్రెండే 3:30 తోట పోయినాడు. ఆడ గేటు వరకు తిప్పేతాడు, కళ్ళేమో గాడిసింది, పారిపోయేదాన్ని కడుపునేసింది. కడుపుపోయిన తర్వాత కొరికేసింది. గబరి ఎక్కడెక్కడ కాబట్టి బార్లు పడేసినాడు మనిషి. మకం సిక్కులేదు, లేకుండా మకం కూడా గబరేస్తుండే. అది గబరేసిన తర్వాత సింగిల్ చెప్పి నాకు 3:30 ఫోన్ వచ్చి ఎవరికి చేసినాడు అందుబాటు కాలేదు, నాకు చేసినాడు. నాకు చేసిన తర్వాత నేను ఏమంటే మెల్లకి మాట్లాడి ఏమంటే కళ్ళు అయితే ఇట్లా మనల్ని గబరింది, అర్జెంటుగా రా చేనులకి అని ఫోన్ చేసి పోయిన తర్వాత చేనులో పడిపోయింది. సరే మెల్లకి ఒక రోజు కుక్క పెట్టుకొని ఆడే నీళ్ళు తెచ్చిచ్చి నీళ్ళు తాపి అంటే చాలా దారుణం చేసాం. కళ్ళు అదంతకు అదే ఇచ్చిపెట్టిపోయింది. లేదంటే ఇంకా ఆయన దృష్టి కళ్ళు అయితే చాలా దారుణం అయింది. ఫారెస్ట్ అధికారులు 2 చర్యలు తీసుకున్నారు.